వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్ కోసం జీవితాన్ని త్యాగం చేసేందుకు కూడా పార్టీ శ్రేణులు ఇంకా సిద్ధంగా ఉన్నాయని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. అనంతపురం నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరించాలని చూస్తున్నారని, కానీ ఇప్పుడు పార్టీ నాయకులు ఇంకో నిర్ణయానికి వచ్చారన్నారు. తాము జైలుకు వెళితే జగన్ దృష్టిలో ఉంటామన్న అభిప్రాయానికి వచ్చారన్నారు. ఇప్పుడు పెడుతున్న అక్రమ కేసులను మా పార్టీ రాగానే ఎత్తివేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా అక్రమ కేసులు పెట్టిన అధికారులను సస్పెండ్ చేయటం కాదని, వారిపై ఎఫ్ఐఆర్లు నమోదవుతాయని హెచ్చరించారు. ఈ పార్టీలో కొనసాగడానికి సంస్థాగతంగా వేల మంది ముందుకు వస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది కార్యకర్తలైనారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద అంత అభిమానం ఉంది, పార్టీ మీద అంత బలం ఉంది. కాకపోతే ఈ పార్టీని డిస్టర్బ్ చేసేదానికి అక్రమ కేసులు పెట్టడం, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి బెదిరిస్తా ఏదో చేస్తున్నారు. రేపు స్థానిక సంస్థల్లో కూడా ఇటువంటి దౌర్జన్యకరమైన బెదిరింపులతోనూ పోలీసులు ఉపయోగపెట్టుకొని గెలిచాలని వాళ్ళ ప్రయత్నం. స్పష్టంగా చెప్తా ఉన్నాం నాయకులమైన మేము కూడా, మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక్కరు భయపడరు. పరిస్థితి ఆడికి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో నన్ను జైలుకి పంపిస్తే రేపొద్దున భవిష్యత్ కాలంలో జగన్మోహన్ రెడ్డి నన్ను హృదయపూర్వకంగా గొప్పగా చూస్తాడు కదా. మా నాయకులు కూడా అనుకుంటున్నాం, మమ్మల్ని జైలు పంపించే 2 నెలలు 3 నెలలు మేము మంత్రులు మేము తాగదని కాడికి వచ్చినాం. మేము జగన్మోహన్ రెడ్డి జైలు పోయిన వాళ్ళంగా బాగా చూసుకుంటాడు, నన్ను పెడుతున్న జైలు అనే కాడికి వచ్చినాం. అంటే నీ రెడ్ బుక్ రాజ్యాంగము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వెంట్రుక భాషంతో కూడా భయపడించే పరిస్థితి లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్తలను సంరక్షించడానికి మా ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని, సర్వస్వాన్ని, ఒక్క మాటలో చెప్పాలంటే మా జీవితాన్ని పరంగా పెట్టేదానికి కూడా సంసిద్ధంగా ఉండాలి. పోలీసులు రేపొద్దున కేసులు పెట్టా కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా ఒక వారానికల్లా తీసేపిస్తాము. ఈ ముద్దు అక్రమంగా ఎవరైతే కేసులు పెట్టినారో, మా వాళ్ళని హింసించి పెట్టినారో వాళ్ళందరి పోలీసుల పట్ల కూడా ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి. నేను స్పష్టంగా చెప్తాను కదా, తప్పుడు కేసులు ఈరోజు ఎవరైతే మా వాళ్ళ పెడతారో వాళ్ళకి పోస్టింగ్లు ఉండవు అనుకుంటున్నారు. కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తారా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినారు, పోస్టింగ్లు కాదు, కార్యకర్తల పైన తప్పుడు కేసులు ఎవరైతే పెట్టినారో వాళ్ళందరి మీద రేపొద్దున ఇప్పుడు డిజిటల్ బుక్లో నమోదు చేస్తున్నాం. రేపొద్దున అందరినీ కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి పోలీసు వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.